దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునామములు మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఒక మాట, చాలామంది హృదయాలు గాయంతో నింపబడ్డాయి. ఒప్పుకుంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు? దేవునికి మహిమ కలుగును గాక. మీ గాయాలు కట్టే దేవుడైనా హృదయం అయితే ఏమవుతుంది? ఎలాగా పిండేసినట్టుంది. కానీ దేవుడున్నాడు, దేవుడు బ్రతికున్నాడు, నిత్య జీవము కలిగిన వాడు. నమ్మడం నేర్చుకోవాలి, కరెక్ట్గా ఉండడం నేర్చుకోవాలి. ఆయన మార్గంలో ఉండడం, తిన్నాననే వీధిలోకి వెళ్ళడం, ఆయన వాక్యాన్ని ధ్యానించడం, వాక్యానుసారంగా జీవించడం చేస్తే ఆ బ్రతుకున్న దేవుడు నీ బ్రతుకులో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పిండేసి పిండినటువంటి గాయం కట్టే దేవుడైనా ఇంకెవ్వరూ కట్టరు, ఎవరు చేత కాదు కూడా. ఇంకా కావలిస్తే రేపుతారు, గాయాలు రేపుతారు, కానీ నీ గాయాన్ని కట్టరు. కానీ దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తన గ్రంథం చూసుకుందాము. 42వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. జన సమూహముతో పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఇంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయన స్తుతించేదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశం నుండి, హెర్మోను పర్వతము నుండి, మీషారు కొండ నుండి ఏం చేస్తున్నారు? నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మరలా 10, 11 వచనాలు చదువుకుందాం. చదువుతారు? చదువునైనా. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణించుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్ని భయంకరమైన సమస్యలు మందిరానికి తీసుకెళ్లారట. అక్కడ 4వ వచనం, జన సమూహముతో పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కృంగిపోయినటువంటి ప్రాణము, నలిగిపోయినటువంటి ప్రాణము ఏంటండి?
నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. తొందర దేనికి? ఏమీ జరగలేదు, ఏమీ జరగలేదు. ఎప్పుడు 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 దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా రక్షణకర్తవగుదే అనియు నా దేవుడు అయిన ఇంక నేను చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయన్ని స్తుతించెదను. ఏమీ లేదు, ఏమీ లేదు ఏంటండి, కానీ ఇంకనూ నేను ఆయన్ని స్తుతిస్తాను. అలాగే ఎవరు చెప్పారు? యోబు చెప్పాడు. దేవుడే ఇచ్చాడు. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును. ఆయన నామానికి ఏం చెల్లిస్తున్నాడు? మహిమ కలుగునుగాక. అటువంటి జీవితాలు మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. జరిగినా జరగకపోయినా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు. ఎంతమంది వచ్చి దూషిస్తున్నారు, చచ్చిపో అంటున్నారు. ఏంటండి, నేను ప్రార్థన చేయగా వాడికి విడుదల వచ్చిందని యోబు చెప్తున్నాడు. నాకు విడుదల లేదు, నాకు ఇప్పుడు విడుదల లేదు, కాబట్టి ఇక్కడ అందరూ నన్ను దూషిస్తున్నారు, నేను సిగ్గుపడవలసి వచ్చింది అని యోబు చెప్తున్నాడు. ఇటువంటి వ్యక్తుల్ని మనం జ్ఞాపకం చేసుకొని నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. సంతోషంతో ఎదురు చూడడం నేర్చుకోవాలి. మీ కష్టాలు, మీ కన్నీళ్ళు దేవుడు తుడిచేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే నిరాశ ఉంది, కానీ నేనేం విన్ను, మీ మాట విన్నా అన్నది ఎవరి మాట వినడు? దేవుని తెలుసుకొని కూడా ఇంకా పాపం చేస్తున్న వారు ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. తెలిసి కూడా చేస్తున్న వాళ్ళు, తెలిసి చేస్తున్న వాళ్ళ ప్రార్థన ఆలకించడు. నీవు ఎదురు చూస్తున్నావు కాబట్టి తప్పకుండా మీకు జవాబు వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటన్నారు? కావున నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో ఎదురు చూడడం నేర్చుకోవాలి. కొండలంత ఆస్తున్నా ఏంటండి, ప్రాణం పోతే దాన్ని ఏం చేసుకుంటాం? ఏంటండి, పనికిరాదు. దేవునికి పనికొస్తుంది, దేవుడు నీకు పనికొస్తాడు. కాబట్టి నీ జీవితకాలం అంతా కూడా దేవుని అందే నిరీక్షణ ఉంచాలి. నీ రక్షణలో కొనసాగడం నేర్చుకోవాలి. ఇది ఎప్పుడైతే చేస్తారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎదురు చూడడం నేర్చుకోవాలి. ఎంత లేట్ అయినా, ఎంత టైం అయినా, ఏదైనా సరే ఎదురు చూడడం నేర్చుకోవాలి. ఫలం పొందుకోవడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూస్తే 10వ వచనం, నీ దేవుడు ఏమాయను, నా శత్రువు దినమెల్లా అడుగుచున్నాడట. ఏడి నీ దేవుడు? ఎందుకు నీకు జరగలేదు? ఉట్టిదే నీ ప్రార్థన ఏం దేవుడి దగ్గరికి వెళ్ళలేదు. అరుస్తున్నావు, అలా దినమంతా అరుస్తున్నావు, దేవుని దగ్గర మొర పెడుతున్నావు, కొట్టుకుంటున్నావు, ఏడుస్తున్నావు. ఏమి ఇంత పిసర్ నీకు జవాబు రాలేదని అన్యులు నిన్ను అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా ప్రాణమా, నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. ఈ మాటలకు భయపడిపోయి ఏంటి, నిజమే కదా, వాళ్ళు చెప్పింది నిజమే కదా, వాళ్ళు చెప్పింది నిజమే కదా, వాళ్ళు పాపిష్టోళ్ళు, వాళ్ళు దేవుళ్ళు లేనోళ్ళు. క్రైస్తవులు కూడా దేవుళ్ళు లేనోళ్ళు చెప్తారు. వింటారా? వినకూడదు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఎంకను అది నేర్చుకోవాలి. ఎంకను నేను ఆయనని స్తుతిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలా చూస్తే దావీదు జీవితంలో అనేకమైనవి వచ్చినాయి. కోరాహు కుమారులు అయితే తల్లిదండ్రులు లేరు, ఎవరూ లేరు, కానీ భయపడి దేవుని యందు విశ్వాసం ఉంచి కీర్తనలు రాయడం మొదలుపెట్టారు వాళ్ళు. ఏంటండి, ఆ విధంగా వారు భయంతో బ్రతికి దేవుని గణపరిచారు. వారు ఇంకనూ స్తుతిస్తానని 150, 145 నుంచి ఇంకా చూస్తే ప్రతి స్థలాల్లో కూడా స్తుతిస్తాను, స్తుతి 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 అని దావీదు కీర్తనలో జరుగుతున్నాయి. దావీదు జీవితంలో చూస్తే కన్నీరే, కన్నీరు, యుద్ధాలు. రాజు అయితే రాజు అయ్యాడు, సింహాసనం ఉంది, అందరూ మాట వింటారు, లక్షల మంది మాట వింటారు, కానీ హృదయంలో ఏముంది? భయం. పౌలు చెప్తాడు, లోపట ఏమున్నాయి? భయాలు. వెలుపట ఏముంది? మీరు విశ్వాసంతో ఉంటే
మీకు కూడా అవి ఉంటాయి. ఎప్పుడు దాకా మనం సమాధిలోకి వెళ్ళిన దాకా, నిత్యత్వం దాకా కూడా. ఏంటి నా జీవితంలో ఈ భయంకరమైన పరిస్థితులు, ఏంటి నాకే ఇలా జరుగుతున్నాయని నీవు అనుకుంటున్నావు. పెద్ద బహుమతి దాచించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే ముందున్న దానికోసమట పరిగెత్తడం నేర్చుకోవాలి. పరిగెత్తడం నేర్చుకోవాలి. అబద్ధకులు, మోసగాలు, అన్యాయం చేసేవాళ్ళు, అక్రమంగా నడుచుకున్న వారిని చుట్టూ ఉంటారు. నీ డబ్బు తీసుకోవడానికి కాదు, నీ దగ్గర ఏదో తీసుకోవడానికి కాదు, నీతి నుంచి, ప్రార్థన నుంచి, వాక్యం నుంచి, దేవుడి నుంచి తప్పించడానికి, అది దాని నుంచి తప్పించడానికి. కాబట్టి నీవేం చేయాలి? ఇంకా నేను నీతిగా ఉంటాను, ఇంకా దేవుని స్తుతిస్తాను, ఇంకా నేను యథార్థంగా ఉంటాను, దేవుని కొరకు బ్రతుకుతాను తీర్మానం చేసుకోవాలి. నువ్వేం చేస్తావు? చెయ్యి. ఏం చేస్తావు? నువ్వు ఏమీ చేయలేవు. ఏంటండి, ఏమీ చేయలేరు. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని నేను చూశాను, నా జీవితంలో చూశాను నేను. భూమి మీద లేరు వాళ్ళు. భూమి మీద లేరు. కాబట్టి ఎవని యందు నిరీక్షణ కలిగి ఉన్నావు? నా రక్షణకర్తయగు దేవుడు, నేను ఇంకనూ ఆయన స్తుతిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన 103 చూసుకుందామండి. 103 అధ్యాయం 1-2 వచనాలు. దావీదు కీర్తన. ఏం చెప్తున్నాడు? నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. ఏం చేయాలి? మన జీవితాల్లో జరిగిపోయినాయి ఆయన చేసిన కార్యాలు. ఇప్పుడు నీకు జరగలేదు కదా, అప్పుడు చేసావు కదా, ఇప్పుడు ఎందుకు చెయ్యవు? అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు ఉన్నావు కదా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు జరగదు? ఇక్కడ ఏం చెప్తున్నాడు? లోపల నుంచి తొలిచేస్తుంది. నువ్వు అలా స్తుతించగా దేవుడిని, ఇలా స్తుతించగా, నువ్వు అలా స్తుతించగా అనంటే దావీదు అనుభవం. నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, దేవుని స్తుతించుము. రాజుల గ్రంథంలో దినవృత్తాంతాల్లో కానీ అక్కడ యెహోషాపాతు రాజు మీదకి యుద్ధం వస్తుంది. ఆ యుద్ధం వచ్చినప్పుడు మాకు శక్తి లేదు, మందిరాన్ని తీసుకుంటామన్నారు, మా రాజ్యాన్ని, మా ప్రజల్ని పాడు చేస్తామని అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మాకు ఏ దిక్కు లేదు, ఆఖరికి నిన్ను కూడా దూషిస్తున్నారు. ఆ సంచరపు ఆ రాజు మరి దూషిస్తున్నాడని ఒక లేఖ పంపిస్తే అది పట్టుకొని దేవుని మందిరంలోకి వెళ్ళి ఏడవడం మొదలుపెట్టాడు. ఏడుస్తున్నాడు. అక్కడ కొంతమంది వెళ్ళిపోయి ఏడుస్తుంటే అక్కడ దేవుడు ఏం చేశాడు? యెహాయేలు కుమారుడు ఎవరు మరి, యాహూ, మరి అది నాకు తెలీదు, సరిగ్గా గుర్తులేదు, ఆయన మీద పరిశుద్ధాత్మతో నింపి చెప్తున్నాడు, నీవు యుద్ధం చెయ్యక్కర్లేదు, నీ పక్షంగా యెహోవా యుద్ధము చేస్తాడు అని దేవుడు చెప్తున్నాడు అని చెప్పినప్పుడు ఏం చేస్తారు? వారు అందరూ లేచిపోయి పరిశుద్ధంగా అలంకారాలు ధరించుకొని, పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని యొక్క అలంకారాలు, ఆ యొక్క వరాలు నింపుకొని దేవుని స్తుతించడం మొదలుపెట్టారు, చిన్న పిల్లలతో సహా. ఎప్పుడైతే అది చేశారో వాళ్ళు పొడుచుకున్నారు. ఇటు నుంచి ఒకడు, ఇటు నుంచి ఒకడు, ఇద్దరు చచ్చిపోతారు. అలాగ అందరూ చనిపోయారు. ఆ ఆస్తి అంతా కూడా వాళ్ళు ఒలుచుకోలేక కొంత వదిలేశారట. అప్పుడు మళ్ళీ బెరాకా లోయ దగ్గరికి వచ్చి వారు దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. స్తుతిలో అంత శక్తి ఉంది. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అని దావీదు చెప్తున్నాడు. అక్కడ మనం కూడా చెప్పాలన్నమాట. కాబట్టి ఆ విధమైనటువంటి లక్షణాలు మనం ఏర్పాటు చేసుకోవాలి. కీర్తన చూసుకుందామండి. 104 అధ్యాయం కూడా, 104 అధ్యాయం. హల్లెలూయా. ఏం మాట చెప్తున్నాడు? నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, స్తుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించునువాడు, నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు. మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆకాశం వైపు చూడడం నేర్చుకోవాలి. ఎంత ఆకాశాన్ని చేసావు! నా ప్రాణం మీదకి వస్తున్న ఈ సమస్యలు,
నా జీవితం మీదకి వస్తున్న ఈ భయంకరమైన పరిస్థితులు, ఇంత ఆకాశాన్ని చేసావు, ఇంత భూమి చేసావు, అంత సముద్రాన్ని చేసావు, సృష్టి యావత్తు ఆకాశ వైశాల్యం కింద ఉన్నదంతా నీదే అని దావీదే చెప్తున్నాడు. ఈ సమస్య నీకేమాత్రం, అయితే నిన్ను నేను స్తుతిస్తాను అని మీరు ఎప్పుడైతే యథార్థమైన హృదయంతో అడుగుతారో మీ సమస్యను తీసేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఒక మనిషిని నమ్ముకోలేదు, లేకపోతే ఒక బొమ్మను నమ్ముకోలేదు, లేకపోతే ఒక ఎద్దునో గేదెనో లేదా దేన్నో నమ్ముకోలేదు. నువ్వు నమ్ముకున్నది సృష్టికర్త, నిన్ను చేసిన వాడిని. తల్లి బిడ్డలను వదలదు, తండ్రి బిడ్డలను వదలడు. ఏంటండి, నిన్ను చేసినటువంటి వాడు నిన్ను వదిలేస్తాడా? నీ ప్రాణం పిండేసినా పర్వాలేదు, అలా అయిపోతుంది. సమస్యలకి పిండేసినట్టు అయిపోతుంది. కానీ ఆ మహాదేవుణ్ణి తలంచుకున్నప్పుడు అన్నీ తీసేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త చూసుకుందామండి. 12వ అధ్యాయం 19, 20, 21 వచనం. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చెప్తున్నారు ఇక్కడ? నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకునేదని అనుకునేను. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరచినవి ఎవని వగును అని అతనితో చెప్పును. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకు సమకూర్చుకునేవాడు అలాగనే ఉండునని చెప్పాను. దేవుని కొరకు ధనం ఖర్చు పెట్టాలి. ఏంటండి, దేవునికి లేకుండా నేను బ్రతికేస్తాను, నేను తినేస్తాను కాబట్టి ఆ సంవత్సరాలు సరిపడే ఆస్తి ఏంటంటే భోజనం ఉంది కాబట్టి తినుము త్రాగుము. దేవుడు లేడు అక్కడ. ఈ యొక్క ధనవంతుడికి దేవుడు లేడు. కళ్ళు రెండు కూడా సాతానుడు కప్పేశాడు. ఏంటంటే గ్రుడ్డితనం కలగజేశాడు. మంచి ఏదో చెడేదో తెలియకుండా ఉందని. కాబట్టి ఇటువంటి జీవితాలు జీవించకూడదు. నీకున్నది కొంత పేదవాడికి పెట్టాలి. చూస్తున్నాం అక్కడ ఈ ధనవంతుడి దగ్గర కూర్చున్న లాజరు అబ్రహాం రొమ్ముకి వెళ్ళిపోయాడు. ఇతను మాత్రం కాలిపోతున్నాడు భయంకరంగాను. ఎంతమంది మరి అతను మెచ్చుకున్నారో, ఎంతమంది రాజులు వచ్చారో, ఎంతమంది అతను గనపరిచారో, ఎంతమందికి ఆయన ఇంత గొప్పోడు అని చెప్పుకున్నాడో తెలియదు. కానీ దేవుడు తన ప్రాణాన్ని అడుగుతున్నాడు. ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను అంతే. ఇంత సంపాదించుకొని చచ్చాడు ఆఖరికి. కాబట్టి ఇటువంటి జీవితం మనకు అందరికీ ఉండకూడదు. ఉండాలా మానేయాలా? గట్టిగా చెప్పాలి, ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా ఉండాలి? నా ప్రాణమా నేను ఇంకను స్తుతిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకెలా ఉండాలి? మార్కు సువార్త చూసుకుందామండి. 8వ అధ్యాయం 34, 35, 36 వచనాలు, 37 వచనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి, ఎవరు పిలుస్తున్నారు? యేసు ప్రభు వారు పిలుస్తున్నారు. పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు ఎలాగుండాలి? తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనం? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? కాబట్టి ఎంత డబ్బు ఉన్న ప్రాణాన్ని పోతే ఇంకేం లాభం? కాబట్టి నా నిమిత్తము సువార్త నిమిత్తము దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తులు పాదాల దగ్గర ఆస్తులు అమ్మేసి తీసుకొచ్చి పెట్టారు. ఆ దినాల్లో ఇశ్రాయేలు 12 గోత్రాలకి మీరు తీర్పు తీరుస్తారు అని అక్కడ యేసు ప్రభు వారి శిష్యులతో చెప్తున్నారు. అయితే ఇది ఎలాగా? అసాధ్యం కాదు ఇది అని అనుకున్నారు ఆశ్చర్యపడి. మీకు అసాధ్యం కానీ నాకు సమస్తము సాధ్యమని దేవుడు చెప్తున్నాడు. ఏ మనిషి ఎప్పుడు చనిపోవాలి, ఏ మనిషికి ఎప్పుడు అనారోగ్యం వస్తుంది, ఏ మనిషి ఎప్పుడు ధనవంతుడవుతాడు, ఏ మనిషి ఎంత చదువుకుంటాడు, ఏ మనిషి ఏం చేస్తాడో అన్నీ ఆయనకు తెలుసు. నీతిమంతుడు, యథార్థవంతుడు ఏలియా ఏం చేశాడు? ఎప్పుడైతే మోకాళ్ళలో పెట్టుకుని కన్నీరు కార్చి ప్రార్థన చేశాడో
ఆ కందకం అంతా నీటితో ఉన్న ఆ బలి అంతా కూడా పరలోకం నుంచి అగ్ని వచ్చి కాల్చేసింది. అది దేవుని కార్యాలు. అంటే ఇక్కడ ఈ మాటకి చూస్తున్నాం, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. 400 మంది కూడా సమస్య తీర్చాడు దేవుడు. ఇక్కడ యెజబేలుకు భయం వచ్చేసింది. ఏం చేసింది? నీ ప్రాణం తీయడం స్వల్పం, ఏమాత్రం కాదు నాకు అని అంటుంది. అప్పుడు ఏలియా పారిపోయి నేను చచ్చిపోతాను, అందరిని చంపేసింది అని అంటున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఎక్కడి నుంచో అక్కడికే వెళ్ళు, కాబట్టి ఇక్కడ ఉండు, 40 రోజులు రొట్టె, కాకి చేత ఆహారం, ఏంటండి బాగు నీళ్లు, విశ్రాంతి 40 రోజులు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు పరిగెత్తు అని బలాన్ని ఇచ్చి దేవుడు పంపించాడు. ఏ యెజబేలు అయితే చేస్తుందో అదే దేశానికి మళ్ళీ ఆహాబు దగ్గరికి పంపిస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సమస్య అంతా కూడా తేలికైపోయింది. ఏంటండి, ఎలీసా చనిపోలేదు, చాలామందిని చంపేసింది కానీ చనిపోలేదు. కానీ ఏలియా కానీ అగ్ని రథాలు వచ్చి చూస్తుండగా ఆరోహణమైపోయాడు. ఎంత గొప్ప అద్భుతం అతని జీవితంలో జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. నా కాడి సులువు, నా భారమే తేలిక మీకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన సువార్త చేసిన వాళ్ళు ఎంతమంది చనిపోయారండి? చాలామంది చనిపోయారు, లేదన్నాం. కానీ వాళ్ళకి మధ్యలో ఆహారం, మంచి ఆహారం, ఏంటండి కష్టాలు, నిందలు, అవమానాలు పడిన వాళ్ళు కొన్ని సంవత్సరాలు పడ్డారు. కానీ ఆఖరికి ఏం చేశాడు? కడుపుకి ఎలుతురానివ్వలేదు, కట్టుకోవడానికి తక్కువ కాలేదు, తినడానికి తక్కువ లేదు. వాళ్ళ కష్టాన్ని దేవుడు చూసి ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. ఈ పరిస్థితి నాకు ఇచ్చావు, నేను స్తుతిస్తాను అని స్తుతించడం మొదలుపెట్టారు. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు? భారము తేలిక. నేను ఆటోలో వెళ్తాను, చెప్తానేమని, బాబు యేసు ప్రభు వారి గురించి మీకు తెలుసా అని అడుగుతాను. తెలీదమ్మా అంటారు. ఆయన మంచి దేవుడు బాబు, గొప్ప దేవుడు. మీకు ఇప్పుడు దాకా జరగలేదేమో, ఇప్పుడు ఏమైనా సమస్య మీకు ఉందేమో, ఒక్కసారి నేను పాపనని చెప్పి నన్ను క్షమించి నా సమస్య తీర్చి ప్రభు అని అడగండి, తప్పకుండా దేవుడు చేస్తాడు. ఆయన జీవిస్తున్నాడు, ఆయన నిత్య జీవం కలిగిన దేవుడు. ఆయన మన పాపాల కొరకు ప్రాణం పెట్టి సమాధిలోకి వెళ్ళి తిరిగి లేచి వచ్చాడు. నా మాట చెప్తాను, ఎప్పుడైనా ఆ మాట పనికొస్తుంది వాళ్ళకి. ఎంతోమంది రక్షించబడ్డారు, వాళ్ళు అలాగ రక్షించబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటారు? ఈ తక్కువ కులంలో కలిసిపోమని ఇవిడు చెప్తుందని 5 సంవత్సరాలు తిట్టింది నన్ను ఒక ఆవిడ. లాస్ట్కి అనారోగ్యం వచ్చేసింది. ఆవిడ దగ్గరికి వెళ్ళండి నా ఊర్లో చెప్తే అప్పుడు వచ్చింది. ఏంటి ఇన్ని తిట్లు, కనబడితే చాలా తిట్టేది. అయితే ఆ రోజు ఏం చేసిందంటే, అమ్మ కత్తిచ్చుకొని నన్ను చంపే అన్నది. ఇదేంటి, నువ్వు నన్ను తిడతా కదా, నిన్ను నేను చంపడం ఏంటని అడిగాను. అడిగితే నాకు అంత బాధగా ఉంది, నా వెన్నులో నొప్పి. రాత్రుల్లో పగలు నేను ఎంతమంది దగ్గరికి వచ్చి చిల్లంగోలు దగ్గరికి వెళ్ళాను, బంగారం పెట్టాను, కోళ్ళు ఇచ్చాను, గొర్రెలు ఇచ్చాను, కానీ నా నొప్పి తగ్గలేదు. దయతో నన్ను క్షమించి నన్ను బాగు చేయమ్మా నన్ను అన్నది. నేను బాగు చేయను, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, కానీ నేను చెప్పిన మాట నువ్వు వినాలి అన్నాను. వింటానమ్మా, తప్పకుండా వింటాను. అయితే ఇంటికి వెళ్ళి ఇంట్లో అని తీసి బయట పారేసి రేపు ఉపవాసం ఉండి సాయంకాలం 3 గంటలకు రా అన్నాను. అప్పుడు చక్కగా సువార్త చెప్పాను, ప్రార్థన చేశాను. అక్కడికక్కడే నొప్పి తగ్గిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తిట్టిన వాళ్ళందరూ నా కాళ్ళ మీద పడ్డారు. దేవుడు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంట్లోకి వచ్చి అడ్డంగా ద్వారబంధం దగ్గర నుంచి సాష్టాంగ నమస్కారాలు పెట్టారు. శాంతమా, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానంటే నాకు సంతోషం అయిపోయింది. నీ తిట్లు నాకు జ్ఞాపకం లేవు, నువ్వు నాకు చేసింది నాకు జ్ఞాపకం లేదు, నువ్వు దేవుడు నమ్ముకున్నావు, నాకు అదే కావాలి, అదే సంతోషం అన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ విధమైన జీవితాలు ఉపకారులుగా, అపకారం చేసేవాళ్ళుగా కాకుండా ఉపకారం. నేను చేసిన పని మంచిది, నేను ఎందుకు సిగ్గుపడాలి, నేను తప్పేమీ చేయలేదు, నేను దేవుడిగా ఆరాధిస్తున్నాను, ఒక మనిషి తెచ్చిన కీడు కోసం నేను ఎందుకు భయపడాలి? ఈ మనసు ఉండాలి మనకి. దేవునికి మహిమ కలుగునుగాక. భయం వేస్తుంది. పౌలే చెప్తున్నాడు, లోపల భయం నాకుంది, బయటికి వెళ్ళానా యుద్ధం, కానీ అయినా భయపడను అని పౌలు చెప్తున్న మాటలు. దేవునికి మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథం చూసుకుందామండి, 26వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. ఇక్కడ
ఏమని చెప్తున్నాండి? యెహోవా నీ తీర్పులు మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకములోకి రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుంటారని అక్కడ మరి చెప్తున్నట్లుగా వింటున్నాం. అయితే 10వ వచనం చూడండి. దుష్టులు దయచూపున వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రంలో నివసించినను యెహోవా మహాత్మ్యమును ఆలోచింపక అన్యాయం చేయుదురు. ఎక్కడున్నారు? దేవుని సన్నిధిలోనే ఉన్నారు. ఏంటండి? దుష్టులు, దేవుడు చెప్తున్నా దుష్టులు దయచూపిన, అందుకే వాళ్ళకి దయ చూపకూడదు, దుష్టులకి దయ చూపకూడదు. దర్శనాలు కానీ ఏంటండి ప్రవచనాలు కానీ దేన్ని నమ్మొద్దని యేసు ప్రభు మాట. ఏంటండి జరగవని కాదు. మరి ఒక మాట ఉంటుంది, నీ ప్రవక్తలో మాట ప్రవచనాల్ని మీరు జాగ్రత్తగా గైకొని దాని ప్రకారంగా జీవించమని చెప్తాడు ఒక భక్తుడు. కానీ కొంతమంది మరి చూస్తున్నాం ఎక్కడ, మీకా దగ్గర చూస్తే అదే అధ్యాయంలో ఆహాబు ఏం చేస్తాడు? గొప్ప భయంకరమైన పనులు చేస్తాడు. 400 మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా నేను యుద్ధానికి నువ్వు వెళ్తావు కదా, నువ్వు జయిస్తావు. అందులో 1-2 కొమ్ములు చేసుకొని వస్తాడు. కొమ్ములతో ఇలా పొడి చేస్తాడు. ఇలాగా నువ్వు చేస్తావు, యుద్ధంలో గెలుపు అంతా నీదే అని చెప్తే మీకాను పిలిపిస్తాడు యెహోషాపాతు ఆహాబు ఇశ్రాయేలుకి రాజు, యెహోషాపాతు యూదులకు రాజు. ఇద్దరు క్రైస్తవులే. ఏంటండి ఏం చేశాడు? ఆయన స్నేహం కొరకు యెహోషాపాతు దేవుని మాటని వినకుండా శత్రువులకి సహాయం చేశాడు. కాబట్టి ఇక్కడ ఏమైంది? అప్పుడు ఈ 400 మందేనా ఇంకెవరూ లేరా అని యెహోషాపాతు అడుగుతాడు. మీకా అని ఒకడు ఉన్నాడు కానీ నా గురించి అయితే సరిగా చెప్పడంటాడు. నువ్వు మంచోడు కాదు, నువ్వు చేస్తున్న పనులు భయంకరం. నీ భార్య యెజబేలు అనేకులు చంపుతుంది, ఆవిడకి సపోర్ట్ చేస్తున్నావు. నువ్వు మంచివాడు కాదు కాబట్టి నీ మాట వినడు మీకా. వీళ్ళందరూ వింటారు, డబ్బులు పడేస్తారు. ఏంటండి ఈ దర్శనాలు అయ్యొచ్చే నువ్వు యుద్ధంలో గెలిచేస్తావంటారు. అప్పుడు చెప్తాడు, యుద్ధములో జయం రాదు. ఆ మాట అనగానే చెంపచెల్లుమన్నట్లుగా మీకాను కొట్టి బంధిస్తారు. నువ్వు కానీ తిరిగి బ్రతికొస్తే నా మాట అబద్ధం, నువ్వు బ్రతికి రాలేదనుకో నా మాట నిజం అని చెప్తాడు. అక్కడికి వెళ్ళాక మంచి ముమ్మరంగా యుద్ధం జరుగుతున్నప్పుడు నా మీదకి వచ్చేస్తున్నారని యెహోషాపాతు గ్రహించి ప్రార్థన చేస్తాడు దేవుడికి. అప్పుడు అక్కడ రాజు అతను కనబడకుండా దేవుడు చేసి పక్కనున్నోడి మీద ఏం చేస్తాడు? బాణం వేసి అక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతాడు. పక్కన ఉన్నోళ్ళు ఎవరు? ఆహాబు రాజు. అక్కడే చచ్చిపోతాడు. మీకా మాట నెరవేరింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దర్శనాలు ఏంటండి, ఈ యొక్క ప్రవచనాలు చెప్పేవాళ్ళు జాగ్రత్తగా ప్రవర్తించాలి. వాళ్ళకు శ్రమలు, ఇబ్బందులు. దానియేలు చెప్తున్నాడు, నేను కొదవై రాజు దగ్గర పనిచేస్తున్నప్పుడు 7 నెలలు రోగంతో మంచాన పడి ఉన్నాను. అప్పుడు దేవుడు తన దూతను పంపించి నన్ను బలపరిచి తిరిగి లేపాడు. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు. ఏంటండి అటువంటి వాళ్ళు ఉన్నారు కానీ అందరూ కాదు. జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు ఏం చేయాలి? మీరు దేవుని మాట నమ్మాలి. ఏం చెప్తున్నాడు? నా మాట విన్నవాడు బ్రతుకుతాడు. రొట్టె వల్ల, భోజనం వల్ల బ్రతకడు. నా మాట ఎవరైతే వింటారో వాళ్ళు బ్రతుకుతారు. ఈ మాట నమ్మడం, మీకు ఇచ్చిన మాట, దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని దేవుని చూపించి నాకు ఇచ్చావు దీని కొరకు స్తోత్రం చెప్పినప్పుడు ఆ కార్యం మీ పట్ల జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆకాశమందున్నటువంటి దేవుడు ఏం చేస్తాడు? ఆ మాట నెరవేరుస్తాడు. అప్పుడు మీకు ఏమవుతుంది? సంతోషం కలుగుతుంది. ఇంకా దేవుని స్తుతించడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు? నా ప్రాణమా నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. ఏం చేస్తారు? రాత్రులు పడుకొని ఏం చేస్తారు? స్తుతించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. పడుకొనే దేవుని స్తుతించడం, 3 గంటలకు లేగడం, ప్రార్థన విజ్ఞాపనలు చేయడం,
మీకేదైనా అత్యవసరం వస్తే మాటికి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం. ఆ సమయంలో దేవుడు విడుదలిస్తాడు. ఒకవేళ రాలేదా, దేవుడు చేస్తాడు నీ పక్షంగా యుద్ధం ఇశ్రాయేలు పక్షంగా దేవుడే చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు ఏం చేసేవాడు? తను తాను తగ్గించుకునేవాడు. ఏమి పాపం నాలో ఉందో ఆ పాపాలన్నీ నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు అని పరిశుద్ధ వస్త్రాలు తెచ్చుకొని ధరించుకొని తను తాను తగ్గించి మోకాళ్ళ మాత్రం ఏడ్చేవాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, వెళ్ళు, ఫిలిష్తీయులతో నీకు యుద్ధంలో నీకు విజయం ఇస్తాను, అమాలేకీయులతో నీకు యుద్ధంలో విజయం ఇస్తాను, నువ్వు చెయ్యక్కర్లేదు, నేనే చేస్తాను. గిద్యోనుతో చెప్తున్నాడు, ఏమంటా, ఒక అప్పం పరిగెట్టి వెళ్ళిందంట యుద్ధంలోకి. 300 మందితో ఇసుకలాగున్న జనాంగంతో గెలుపు వస్తుందా గెలుపు? రాదు. కానీ దండులో శబ్దం దేవుడు పుట్టించాడట. పుట్టించగానే మనకంట వాళ్ళు అధికులై ఉన్నారు, మనం పారిపోదామని ఆస్తులు అంతా అన్నీ గుర్రాలన్నీ వదిలేసి పారిపోయారు. మిద్యానీయుల మీద దేవుడు విజయాన్ని ఇచ్చాడు. వాళ్ళు చేసిన పాపం, ఇశ్రాయేలు చేసిన పాపం 18 సంవత్సరాలు వాళ్ళు పట్టుకొని బంధించింది. వీళ్ళు ఏం పంట చేసుకున్నా సరే మిద్యానీయులు పట్టుకొని వెళ్ళిపోతూనే ఉండేవారు. అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు విడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఒక్కరిదానే, భయం వేస్తుంది, ఎవరు నాకు సహాయం లేరు, ఎవరు నాకు సహాయం రారు. నీకు ఏదైనా కష్టం వస్తే ఎవ్వరూ రారు, కానీ దేవుడు నీతో వస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చప్పట్లు కొడదాం ఆయనకి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎటువంటి యుద్ధంలోనైనా సరే నీ ప్రాణంతో దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. నా ప్రాణమా, నీవేళ కృంగిపోతున్నావు, కృంగిపోకు, లెగు అని చెప్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంత గొప్ప దేవుడిని వదిలేసుకొని పరిస్థితుల వైపు చూస్తారు చాలామంది. ఇది ఎలా తీరుతుంది, ఇది ఎలా తీరుతుంది, ఎంతవరకు ఎలా తీరింది, ఇప్పుడు ఎందుకు తీరదు? ఆగు, నిలబడు, ఈ మాటలు విను, దీని ప్రకారం జీవించు. దేవుడు ఏం చేస్తాడో చూడడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పోరాటమే నా జీవితంలో. ఇప్పటికీ పోరాటమే, కానీ దేవుడు నాకు తోడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు తోడై ఉన్నాడు దేవుడు, ఖచ్చితంగా నాకు తోడై ఉన్నాడని నేను చెప్పగలను. అనేక సార్లు నా ఇంటికి దిగబెట్టాడు. ప్రభా, నేను ఒక్కరిదాన్ని ఇక్కడ చచ్చిపోతానేమంటే ఆయన వెలుగు నా ముందు వెళ్ళింది, ఇంటి దాకా దిగబెట్టి ఇంటికి వచ్చేసాను నేను. ఇలాంటివి అనేకమైన నా జీవితంలో జరిగాయి. ఏంటండి, భరించలేక చచ్చిపోదాం అనుకున్నాను. ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు వెనక్కి తీసుకొచ్చాడు. ఎన్ని పరిస్థితుల నుంచో దేవుడు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన నా దేవుడు, మీ దేవుడు మిమ్మల్ని వదిలేస్తాడా? కాబట్టి మీ పిండేసిన జీవితాన్ని దేవుడికి సమర్పించుకొని, ఇదిగో నీ దగ్గర ఇది పెడుతున్నాను, ఏంటండి, ఇదిగో నా ఆత్మను పెడుతున్నాను, నా ప్రాణాన్ని పెడుతున్నాను, నా జీవితాన్ని దగ్గర పెడుతున్నాను, నువ్వేం చేస్తావు, నీ చిత్తం నువ్వు నడిపించు అని అన్నప్పుడు దేవుడు చక్కగా రాజు మార్గాలు ఇస్తాడట. ఐగుప్తీయులకు రక్షణ ఉందా, అస్సూరీయులకు ఉందా, ఇశ్రాయేలుకు ఉందా? 3 జనాంగాల గురించి చెప్తున్నాడు. నా జనమైన ఇశ్రాయేలు, నా చేతిపైన ఐగుప్తీయులు, నేను చేస్తున్న నా పని అయినటువంటి ఇశ్రాయేలు, అస్సూరీయులు, 3 దేశాలని దేవుడు కలిపి ఒక రాజు మార్గాన్ని ఏర్పాటు చేశాడట దేవుడు. మీకు చేయడా? ఎంతమంది అనుకుంటున్నారు అలా మాకు చేయడని? చేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకోండి. ఈ మాటలు మీ హృదయంలో ఉండాలి. భయపడకండి, దేవుడు ఉన్నాడు. భయపడకండి, దేవుడు ఉన్నాడు. దేవుడు మీకు కార్యాలు చేస్తాడు. భయపడవద్దు అని ఆదికాండంలోంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు చెప్తున్న మాటలు. కాబట్టి ఆ మాట పట్టుకోండి, ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆశల్లో